ఒక చర్చ్కి పాస్టర్ గారు అవసరమయ్యారంట. వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు, పాస్టర్ వాంటెడ్ అని చెప్పి. సో మాకు పాస్టర్ ఇలా ఉండాలని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేస్తే చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్నారంట, అప్లై చేసుకున్నారు. చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. సంఘ పెద్దలు కమిటీ వాళ్ళు కూర్చుని ఒక అప్లికేషన్ని సెలెక్ట్ చేసి సండే వచ్చి మన సంఘానికి పాస్టర్ గారు దొరికారు, సో ఇదిగో పలానా పాస్టర్ని మనము సెలెక్ట్ చేసాం అని చెప్పి అనౌన్స్ చేసి ఆ చర్చ్లో ఉన్న ప్రెసిడెంట్ లేచి నిలబడి ఆ పాస్టర్ యొక్క దరఖాస్తులో అప్లికేషన్లో క్వాలిఫికేషన్స్ ఆయన చదువుతున్నాడంట. ఎలా చదువుతున్నాడంటే, మనకు ఒక పాస్టర్ దొరికాడు, ఆయన 3 సంవత్సరములు జైల్లో ఉండొచ్చాడు. ఆయన మన సంఘానికంటే ముందు చాలా సంఘాల్లో వర్క్ చేశాడు, సేవ చేశాడు, కానీ ఏ సంఘములో కూడా 6 నెలల మించి పనిచేయలేదు. ఆయన పనిచేసిన సంఘాలన్నీ కూడా పెద్ద సిటీలో ఉన్నటువంటి చిన్న సంఘాలు. ఆయన ఒకప్పుడు ఘోరమైన వ్యక్తి, కానీ దేవుని సేవకునిగా మారాడు. ఆయన సంఘ కాపరి, ఆయన రచయిత, ఆయన పాటలు పాడగలడు, ఆయన బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయగలడు. అద్భుతమైన పాస్టర్ మనకి దొరికాడు. ఆయన ఏ సంఘంలో కూడా 3 నెలల కంటే 6 నెలల కంటే ఎక్కువ కూడా పని చేయలేదు. ఈయనకి హెల్త్ కూడా బాగోదు, చాలా రోగాలు ఉన్నాయి ఈయనకి అన్నప్పుడు సంఘమంతా లోపల మాట్లాడుకున్నారంట, ఇంతకాలం మనం ప్రయత్నం చేస్తే ఇలాంటి వాడిని తీసుకొచ్చారేంటి, ఎక్కడా స్థిరంగా పని చేయలేదు, ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, జైల్లో నుండి వచ్చాడు, ఆరోగ్యం కూడా బాగోదు, అనేక మార్లు సువార్త చెప్పినందువల్ల అనేక మంది వ్యక్తులతో కొట్టబడ్డాడు, అనేక రీతిలుగా మరి జైల్లో పెట్టబడ్డాడు. ఎవరు ఈయన అని సంఘమంతా కూడా ఆలోచిస్తున్నారంట. అప్పుడు పైన నిలబడిన ప్రెసిడెంట్ గారు చెప్పారంట, ఆయన పేరు అపోస్తుడైన పౌలు. దొరికిన పాస్టర్ గారి పేరేంటి? అపోస్తుడైన పౌలు. ఆయన ఏ సంఘములో కూడా 6 నెలలకు మించి ఎక్కడ ఉండలేదు. ఆయన కట్టిన సంఘాలన్నీ కూడా పెద్ద సిటీస్లో చిన్న సంఘాలు. అంతేకాదు ఆయనకు ఆరోగ్యం కూడా బాగోదు. అంతేకాదు 3 సంవత్సరములు జైల్లో నుండి వచ్చాడు. ఆయన రచయిత, సేవకులను తరఫీదు చేసే బైబిల్ కాలేజ్ అధ్యాపకుడు. అంతేకాదు సేవ చేసినందువల్ల, ప్రసంగాలు చేసినందువల్ల అనేక మార్లు కొట్టబడ్డాడు, ట్రోల్ చేయబడ్డాడు, ఇబ్బందులు పాలయ్యాడు. ఆయనే గొప్ప సంఘ కాపరి అపోస్తుడైన పౌలు.